నేను ఈ డిసెండెంట్ అండ్ చైల్డ్ కామెంట్స్ వచ్చేసి కామెంట్ చేశాను, ఎందుకంటే మీకు డాక్యుమెంట్ గిటబ్లో పుష్ చేశాక మీరు చూసుకోవచ్చని. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, ఈ సూడో ఉన్నాయి కదా మనకు, ఫస్ట్ లైన్ ఫస్ట్ లెటర్ ఇవి ఎలా యూజ్ చేయాలని చెప్తాను. సో ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తాను, ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను, దానికి వచ్చేసి లోవర్ ఎం ఒక 50% తీసుకుంటా. సో ఎంటర్ చేసేస్తాను, మనకు అన్ని వర్డ్స్ వచ్చేసాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, స్టైల్స్లోకి వచ్చేసి పీ ట్యాగ్ సెలెక్ట్ చేస్తా. పీ ట్యాగ్ వచ్చేసి నాకు ఫస్ట్ లైన్ వచ్చేసి ఫస్ట్ లైన్ ఉంది కదా, సో ఫస్ట్ లైన్ వచ్చేసి ఏం పెడతా అంటే, ఫాంట్ వెయిట్ ఉంటుంది కదా, ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ పెడతా. ఓకేనా, చూడండి మీరు గమనించండి. ఫస్ట్ లైన్ వచ్చేసి మనకు బోల్డ్ అయిపోతుంది. పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ మనకు సైజ్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ మనకు ఫస్ట్ లైన్లో కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఫస్ట్ లైన్లో యాడ్ చేసిన కంటెంట్ ప్రతి ఒక్కటి బోల్డ్ అయిపోతూ ఉంటుంది. అందులో నుంచి వెళ్ళిపోయిన ప్రతి కంటెంట్ వచ్చేసి నార్మల్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఇలా మనం దానికి యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, రెడ్ అనేది. సో ఇలా యాడ్ చేయడం వల్ల అందులోకి వెళ్ళిన ప్రతి ఒక్కటి రెడ్ కలర్ అయిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చిన ప్రతి ఒక్కటి నార్మల్ కలర్ వచ్చేస్తుంది. సో ఇలా. సో అలా అని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇది వచ్చేసి ఫస్ట్ లెటర్ ఉంటుంది చూడు, ఇంకోటి ఫస్ట్ లెటర్ వచ్చి ఉంటుంది కదా. సో దానికి వచ్చేసి ఏంటంటే, ఫాంట్ సైజ్ వచ్చేసి 3 rem పెడతాను. సో ఇప్పుడు మీరు గమనించండి, 3 rem పెట్టగానే ఏమవుతుంది, అది వచ్చేసి ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ అయిపోతుంది. అలా ఇలాంటి మనకు స్టైల్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైనా పారాగ్రాఫ్ ఉన్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఇండెంట్ కూడా పెడదాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే, టెక్స్ట్ ఇండెంట్ పెడదాం. టెక్స్ట్ ఇండెంట్ అంటే ఆల్రెడీ కవర్ చేశాను. టెక్స్ట్ ఇండెంట్ అంటే జస్ట్ మనకు స్టార్టింగ్లో కొంచెం స్పేస్ ఇస్తుంది. ఇలా మనకు స్టైల్గా కొంచెం ఇలా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఇలా క్యాపిటల్లో ఉండి, ఒక స్టైల్ వచ్చేసి ఇలా మనకు ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్గా ఇలా ఫస్ట్ స్పేస్ ఇలా ఉండేసి మనం స్టైల్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఏదో ఒకటి ఇలా డిఫరెంట్గా. అర్థమవుతుందా? సో దీనికోసం మనం ఈ సూడో సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం.